పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇంధన కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు? ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. ఆయన ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏదైతే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొత్త బంకులు మూసివేతపై బంకుల వద్ద నెలకొన్న రద్దీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అలాగే కొన్ని చోట్ల బంకులు మూసివేత, ఈ అంశాలపై ప్రధానంగా ఆయన టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా 4,510 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 421 బంకులు, దాదాపు 421 బంకులు డీజిల్ కొరత కారణంగా మూతపడ్డాయని చెప్పి అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సరఫరా గతం కంటే 10% పెరిగిన ప్యానిక్ కొనుగోలు కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని చెప్పి అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకి 6,330 కిలోలీటర్ల పెట్రోల్, అలాగే 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, అయితే కొరత ఉందనే ఆందోళనతో కొనుగోలుదారులు భారీగా పెరిగారని చెప్పి అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నిన్న శనివారం రోజు ఒక్కరోజే 10,345 లీటర్ల పెట్రోల్, అలాగే 14,156 లీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంటే సాధారణ అమ్మకాల కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారులు వివరించారు. అయితే ప్యానిక్ కొనుగోలు కారణంగానే సరఫరా పెరిగినా సరే వినియోగదారులు అనేక చోట్ల బారులు తీరి కొనుగోలు కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయని చెప్పి అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆక్వా రంగంలో డ్రమ్ముల్లో కొనుగోలు జరుపుతున్నారని, వారికి పెట్రోల్ ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని చెప్పి కూడా అధికారులు సీఎం వద్ద ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి పరిష్కారం చూపేందుకు అటు కలెక్టర్లు, అలాగే మత్స్యశాఖ ఉన్నతాధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని చెప్పి కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తంగా ఈ సమస్యకు గల ప్రధాన సమస్య మాత్రం అధికారులు సీఎం కి దృష్టికి తీసుకెళ్లిన విషయం కేవలం ప్యానిక్ కొనుగోలు, అంటే డీజిల్ దొరకదేమో అనే ఆందోళనతో ఎక్కువ మంది ఒకేసారి పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరటం వల్ల సమస్య తలెత్తుందనే విషయాన్ని మాత్రం అధికారులు సీఎం కి తెలిపారు. దీనివల్ల అంటే సాధారణ రోజుల్లో జరిగే కొనుగోళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నిల్వలు ప్రధానంగా కొరతకి కారణం ఇదే సమస్య నెలకొందనే అభిప్రాయం మాత్రం అధికార వర్గాల నుంచి వెల్లడవుతుంది. ధన్యవాదాలు కృష్ణ.